ఆయన చెప్పనివ్వండి. ఒకటి ఒకటి ఇప్పుడు అమెరికా చెప్పినట్టు వినకపోయేట్లయితే నరేంద్ర మోడీ గారికి ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి ప్రపంచంలో. ఓకే, అందుకనే ఒకే ఇరాన్ మీద అమెరికా ఆంక్షలు విధించింది, రష్యా మీద అమెరికా ఆంక్షలు విధించింది. రష్యా మీద విధించినటువంటి ఆంక్షల్ని పక్కన పెట్టేసి రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేశారు నరేంద్ర మోడీ గారు. మరి ఇరాన్ మనకి ఎప్పటి నుంచో మిత్ర దేశం, మనకేమి శత్రు దేశం కాదు, లేదా ఇరాన్ మనము ఎక్కడ దెబ్బలాడుకోలేదు. మరి ఇరాన్ నుంచి ఎందుకని ఆయిల్ కొనుగోలు చేయడం ఆపేశారు? ఇరాన్ నుంచి ఎందుకని రామరెడ్డి గారు నాకు తెలుసు అండి, మీరు మీరు అడ్డగోలుగా మాట్లాడుకోండి, మీరు నిజాలు చెప్పండి, అబద్ధాలు చెప్పొద్దు. ఇరాన్ నుంచి ఎంత కొంటున్నారు చెప్పండి. ఇప్పుడు ఇరాన్ నుంచి కన్స్ట్రక్షన్ లేదు, అక్కడ రష్యా నుంచి ఉన్నదని చెప్తున్నారు. సౌదీ అరేబియా నుంచి కన్సెషన్ ఉందా, లేకపోతే ఇరాక్ నుంచి కన్సెషన్ ఉందా? అక్కడి నుంచి కూడా కొంటున్నారుగా. మరి సౌదీ అరేబియా నుంచి అద్భుతమైన రిలేషన్స్ ఉన్నాయి మనకు. పాకిస్తాన్ సెటిలైట్ చేసిన సౌదీ అరేబియా మన కోసం అభినందన్ రిలీజ్ లో ఈ కబుర్లన్నీ చెప్పకండి. ధైర్యం లేకపోతే వేరు, ఈ కబుర్లన్నీ చెప్పొద్దు. సౌదీ అరేబియాలో ఒక టెంపుల్ కూడా కడుతున్నారు. ఇరాన్ లో అలాంటి వాతావరణం ఉందా? ఇరాన్ లో ఎవడో తక్కువగా ఇస్తున్నాడు, ఎవడో తక్కువగా ఇవ్వడు. ఇరాన్ లో ఇది మన ఇది పెట్టలేదని వందలాది మంది మహిళలు లేకపోవటమే, అమెరికాని వ్యతిరేకించే దమ్ము లేకపోవటమే అది. మరి రష్యాతో నేను తెచ్చుకున్నాం, వ్యతిరేకించి దమ్ము లేకపోతే రష్యా బ్యాన్ పెట్టినప్పుడు రష్యా కూడా అయి ఉంటే. రెండోది అంబానీ తెచ్చుకుంటున్నాడు ఆయిల్ అక్కడి నుంచి. అంబానీ కాదు, మనం తెచ్చుకుంటున్నాం. అమ్మాయి కూడా తెచ్చుకోవచ్చు, బ్యాన్ ఉండదు. ఎవడే తెచ్చుకోవచ్చు, కోటేశ్వరరావు కూడా తెచ్చుకోవచ్చు, బ్యాన్ ఉండదు. అందుకని ఇవన్నీ ప్రపంచ రాజకీయాల్లో లొంగుబాటు, సంతుష్టీకరణ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, దలైలామాకి మద్దతు ఇచ్చారు అగైనెస్ట్ చైనా గనక దలైలామా. మరి హసీనా విషయంలో ఎందుకని తక్కువడిస్తున్నారు? దలైలామాని ఇండియాకి పంపించింది అమెరికా. అదే కానీ నెహ్రూ ఇచ్చిండు, బీజేపీ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వము. ఎవరండి, నేను బీజేపీ అన్నానా? ఆయన పార్టీల గురించి మాట్లాడతలే, ప్రభుత్వం భారత ప్రభుత్వం ఇచ్చింది. పార్టీ ఏ పార్టీ అధికారం ఉంది అది ముఖ్యం. ఎందుకో కాంగ్రెస్ అన్నాడు తప్పు షెల్టర్ అని. మీరు ఎందుకు పంపించలేకపోయారు? మేము ఎప్పుడు కాదు, ఇన్నేళ్ళు ఉన్నాం కాదు, ఎందుకు పంపిస్తాం? ఇన్నేళ్ళు ఉన్నాం కాదు, ఎందుకు పంపిస్తాం? పంపియం. మేమేం దానికి అగెనెస్ట్ అని చెప్పట్లే, మేము అగెనెస్ట్ అని చెప్పలేదు. కాదు, మీకెందుకు చైనా మీద అంత భక్తి, దళైలామా మీద అంత కోపం? చైనా మీద భజనతోనేనా? చైనా మీద దళైలామా దేశం, ఆ భజన బంద్ చేయండి. దళైలామా మీద దేశం పెంచుకోకండి. మేము కాంగ్రెస్ చేసిన రైతును సమర్థిస్తాం. చైనా భజన కోసం మేము చేయమంటే చెయ్యం. చెప్పండి. ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో భారతదేశం అమెరికాకి మొగ్గు చూపుతా ఉంది. దాని కారణంగానే అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ఆ పరిణామాలు రాబోయేటువంటి రోజుల్లో మరింత ఇబ్బంది కలిగించే. కోటేశ్వర గారు, మోడీ గారు చేసినటువంటి, అంటే ప్రతి దేశంతో కూడా సత్సంబంధాలు చేసుకుంటూ 10 సంవత్సరాలు అనేక సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక విశ్వగురుగా అభివర్ణిస్తున్నారు. ఈరోజు మరి మోడీ గారు ఈ 10 సంవత్సరాల్లో ఇతర దేశాలతో సత్సంబంధాలు నెరపడంలో ఫెయిల్ అయ్యారని చెప్పేసి ఇందాక వినోద్ కుమార్ గారు అంటున్నారు, ఇప్పుడు మీరు కూడా అన్నారు. ఏంటి అసలు కారణం ఏంటంటే? ఇప్పుడు అమెరికాతో అంటగాగితే అమెరికాను వ్యతిరేకించే దేశాలన్నీ మనకు వ్యతిరేకం అవుతాయి. అమెరికాతో అంటగాగితే, అమెరికాతో హక్కు చేసుకుంటే హౌడీ మోడీ అనే కార్యక్రమంలో ట్రంప్ హక్కు తీసుకొని అక్కడంతా తిరిగితే ఏమైంది? ఎవరైనా ఏ ప్రధానమంత్రి అయినా, భారత ప్రధానమంత్రి ఎవరైనా ఒక విదేశానికి వెళ్ళి ఇంకొక ఎన్నికల్లో, అక్కడ జరిగేటువంటి ఎన్నికల్లో ట్రంప్ ని గెలిపించమని లేకపోతే ఇంకొక బైడెన్ ని గెలిపించమని ఎవరైనా చెప్తారా? ఎందుకు చెప్పాలి?
భారతదేశం అటువంటి విదేశాంగ విధానం గతంలో ఎప్పుడైనా అనుసరించిందా? అవును. వాజ్పేయి ఎప్పుడన్నా వెళ్ళి ఆ విధంగా చెప్పాడా? అందుకని మన తప్పిదాలు ఉన్నాయి. మన తప్పిదాలు కారణంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ తప్పిదాలను గుర్తిస్తే దేశానికి మంచిది, లేకపోయేట్లయితే తగినటువంటి ఫలితం అనుభవిస్తారు ఎవరైనా. అది విదేశాల్లో అయినా స్వదేశంలో అయినా కానీ మనం చూసాం. మొన్నటి ఎన్నికల్లో మతాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొచ్చారో, అయోధ్యలో ఎట్లా బొక్కబోర్లు పడ్డారో. ఈ మతాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీలు ఏవి ఇస్లామిక్ దేశాలైనా, క్రైస్తవ దేశాలైనా, హిందూ దేశాలైనా మతం పేరుతోటి మారణకాండ చేయడం తప్ప దేశాన్ని అభివృద్ధి చేసినటువంటిది ఒక్కటి లేదు. మతరాజ్యం ఒక్కటే క్వశ్చన్, హిందూ ధర్మం మతపరంగా మారణకాండ చేసిన ఒక ఎగ్జాంపుల్ చూపించండి. ఒకటి ఘటన ఇక్కడ జరిగిందని. నీకు 150 తీవ్రవాద సంస్థలు ఉన్నాయి, ప్రపంచ దేశాలు బ్యాన్ చేసినాయి. మారణకాండ కాక ఏముంది? ఏది మారణకాండ? మీరు అంటరాని వాళ్ళని పక్కన పెట్టారు. పెట్టారు అంబేద్కర్ గారికి. హలో, అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చింది పార్లమెంట్ లో ఫోటో పెట్టింది బీజేపీ. అంబేద్కర్ గారికి నోబెల్ ప్రైజ్ బీజేపీ డెవలప్మెంట్ వచ్చింది. అంతకుముందు అంబేద్కర్ గారిని ఏమని మాట్లాడు కమ్యూనిస్ట్ అయినా ఆ డాంగే ఇస్తే డాంగే కాదు, శ్రీపాద అమృత డాంగే కమ్యూనిస్ట్ పార్టీ లీడర్. అప్పుడు సిపిఎం కూడా అందులో ఉంది. చర్చ అది కాదు, చర్చ మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోతుంది. అంబేద్కర్ గారు బ్యాలెట్ చింతేమన్నారు కమ్యూనిస్టులు. అందుకని జనం తగినటువంటి గుణపాఠం నేర్పుతారు. కోటేశ్వర గారు మాట్లాడు. అనేక ప్రాంతాల్లో కూడా నేర్పారు. అందుకని మూడోసారి వరుసగా వచ్చింది మోడీ ప్రభుత్వం. రైట్. కమ్యూనిస్టుల అడ్రస్ లేదు దేశంలో, కేరళలో ముస్లిం క్రిస్టియన్తో కలిసి తప్ప. రైట్ రైట్. అయోధ్యలో మీరు ఎందుకు అడ్రస్ గెలవలేకపోయారు? అయోధ్యలో ఎందుకు గెలవలేకపోయారు? అయోధ్య అసెంబ్లీలో మాదే లీడు, మిగతా అసెంబ్లీ బీసీల ఎస్సీల రిజర్వేషన్ అమిత్ షా గారి వీడియోని దుష్ప్రచారం చేసి మహిళకు నెలకి 8,500 అకౌంట్లు వేస్తాం టక్ టక్ టక్. రాహుల్ గాంధీ చూడలే మీరు? ఆ డబ్బులతోటి ఆ కులపరంగా ప్రచారం చేసి అక్కడ దుష్ప్రచారం చేసారు. నరేంద్ర మోడీ గారు చెప్పింది జనం నమ్మలేదు. ఒక పార్టీ కాదండి. ఇందిరాగాంధీ 3వ వరుస గెలిచిందా? ఇందిరాగాంధీ గెలవలే 3వ వరుసగా, బీజేపీ గెలిచింది. మోడీ గారు 3వ వరుస గెలిచారు. అయోధ్యలోనే నమ్మలేదు జనం. అయోధ్య బీజేపీలు పక్కా అసెంబ్లీ సెగ్మెంట్ లేదు. అయోధ్యలోనే నమ్మలేదు. అవన్నీ మీ విష ప్రచారం. నమ్మలేదు. మీకు అధికారంలో ఉన్న కేరళలో ఒక్క సీటే మీకు. అరే మళ్ళీ అధికారంలో నాకు అధికారం ఎక్కడుంది కేరళలో? కమ్యూనిస్టులు చెప్తున్నా ఆయన మీరు పూర్తిగా కమ్యూనిస్ట్ అధికారం ఉన్న కేరళలో ఒకటే సీటు 20లో ఒకటే సీటు. మీరు ఎందుకు అన్నారు కమ్యూనిస్ట్ ఘోరం కోల్పోయారని? రైట్. ఓకే రైట్. సార్ కోటేశ్వర గారు, ఫైనల్గా ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు నిజంగానే బంగ్లాదేశ్ చుట్టూ ఉన్నటువంటి, ఇప్పుడు మన ఇండియా చుట్టూ ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఒక పాకిస్తాన్ ఆధీనంలోకో లేకపోతే ఒక చైనా ఆధీనంలోకి వెళ్ళిపోతే రేపొద్దున మన ఇండియా పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? దీన్ని ఏ విధంగా చెప్పాలి? ఇందాక వినోద్ కుమార్ గారు చెప్పినట్టు ఇరుపొరుగు విధానాల్లో అనుసరించినటువంటి పొరపాట్ల కారణంగా ఇటువంటి పరిస్థితి వచ్చింది. దాని నుంచి ఎట్లా బయటపడేస్తారో దేశాన్ని అనేటువంటిది నరేంద్ర మోడీ గారు చెప్పాలి. ఇప్పుడు అధికారం ఉన్నారు కాబట్టి మీరు చెప్పాలంటారు. బాలకోట్ విమానదారులు పాకిస్తాన్ అదే కరెక్ట్. శ్రీలంక ఇబ్బందుల్లో ఉంటే ఆర్థిక సాయం చేసినాం, అదే కరెక్ట్. భూటాన్ మనతోనే ఉంది, బంగ్లాదేశ్ కూడా మనతోనే ఉంది, ఇప్పుడు దాన్ని దెబ్బతీస్తుండ్రు. బర్మా మనకు వ్యతిరేకం కాదు. మాల్దీవ్స్ బొక్కబోర్లో పడ్డది చైనాని నమ్మి, మళ్ళీ మా క్షమాపణ చెప్పి రాజీనామా చేసి. ఇప్పుడు బంగ్లాదేశ్ దాకా వచ్చినవన్నీ కూడా పక్క దేశాలకు రావని గ్యారంటీ ఏంటి? ఆడ ఇస్లామిక్ ఫ్యానలిజం ఒక రీజన్ ఉంది, ఆడ బేసిక్ రీజన్. నిప్పులేదే పొగరాదన్నట్టు ఒకటి ఉంది, ఆడ ఫ్యానలిజం ఉంది. దాన్ని వాళ్ళు ఈ పరిపాలన ఎంత బాగున్నా బోర్ కొట్టి చాలా అయితే ఆమె ఏది బాగా ఇదైతుంటే ఆ కోర్టు తీర్పు, ఆ హైకోర్టు ఏజ్ బార్ అవుతుందండి. నరేంద్ర మోడీ గారికి 70 ఏళ్ళు దాటినాయి. అందరికి అది నిజంగా అందరికి సేమ్ కెపాసిటీ ఉండదు, అందరికి సేమ్ కెపాసిటీ ఉండదులేండి. కోటేశ్వర గారు చెప్పండి. చెప్పండి, అదే ఫైనల్ కోటేశ్వర గారు చెప్పండి. అందుకని వయస్సు కాదు, నరేంద్ర మోడీ గారికి 70 ఏళ్ళు దాటినాయి. అయితే ఆయన ఏం చెప్పుకున్నాడు, నేను మామూలుగా పుట్టలేదని చెప్పుకున్నాడు. ఇప్పటికీ ఉన్నాడు. రైట్ కోటేశ్వర గారు చెప్పండి.
అందుకని భారతదేశం ఇప్పుడు ఒక కీలకమైనటువంటి పరిస్థితిలో ఉంది. బంగ్లాదేశ్ కానీ లేదా మరొక దేశానికి కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అక్కడ వస్తాయి. అక్కడ ఎవరు అధికారానికి వస్తారు అనేటువంటి దాన్ని బట్టి అప్పుడు మనం చెప్పగలం తప్ప ఇప్పుడు ఎందుకంటే తాత్కాలిక ప్రభుత్వం ఉంది అక్కడ. ఆ తాత్కాలిక ప్రభుత్వం తరఫున ఎన్నికలు జరపాలి. ఆ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఏ నినాదాలు తీసుకుంటారు, ఏ ఎజెండా తోటి ముందుకెళ్తారు అనేటువంటిది అదేమి తేలకుండా మనం బంగ్లాదేశ్ ఏమవుతుంది లేకపోతే ఇంకొక దేశం ఏమవుతుంది అని మనం జోస్యం చెప్పలేము. మన దేశం ఏమవుతుంది అనేటువంటిది నేను అనేది అదే సార్, మన ఈ ఇష్యూ వల్ల మన దేశానికి ఎంత ఎఫెక్ట్ ఉన్నది అనేది నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. అదే అందుకనే నరేంద్ర మోడీ గారు చెప్పాలి ఇప్పుడు భారతదేశానికి అఖిలపక్ష సమావేశంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నిటికీ మేము సపోర్ట్ చేస్తాము. అంటే దేశ ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకునేటువంటి నిర్ణయాలని అర్థం. ఆ విధంగా తీసుకుంటారా లేదా ఏం చేస్తారు అనేటువంటిది ఇప్పుడు నరేంద్ర మోడీ గారి చేతిలో ఉంది. అధికారం ఆయన చేతిలో ఉంది. ఆయన ఏం చేస్తారు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, వ్యక్తిగా కాదు. నరేంద్ర మోడీ అంటే వ్యక్తి కాదు, ఒక మంత్రివర్గం, ఒక విధానం ఏం చేస్తారు అనేటువంటిది ఇప్పుడు దేశం అంతా ఎదురు చూస్తా ఉంది. అంటే అమెరికాకి ఆగ్రహం కలగకుండా చూసుకుంటుందా, లేకపోతే ఇంకో విధంగా చూసుకుంటుందా, ఏమి చూసుకుంటుంది, ఎవరితోటి రేపు బంగ్లాదేశ్ లో అధికారానికి వచ్చేటువంటి పార్టీ తోటి ప్రభుత్వం తోటి ఏ విధమైనటువంటి రిలేషన్స్ పెట్టుకుంటుంది, ఎవరు వస్తారో కూడా తెలియదు మనకి. అవును. అందుకని ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి, శ్రీలంకలో అదే విధమైనటువంటి అనిశ్చితమైన పరిస్థితి ఉంది, బంగ్లాదేశ్ లో అదే విధమైన పరిస్థితి ఉంది, నేపాల్ లో అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. మన వినోద్ కుమార్ గారు చెప్పినట్టు ఒక చిన్న దేశం భూటాన్ కూడా మనల్ని లెక్క చేయట్లేదు ఇప్పుడు. అవును, భూటాన్ కూడా లెక్క చేయట్లేదు మనల్ని. తెలుసుకుంటాం, మీరు రావద్దని చెప్పింది. మన యొక్క అత్యుత్సాహము, మనకు అందరూ ప్రతివాడు లొంగి ఉండాలి, మేము పెద్దన్నా అనేటువంటి వైఖరి తీసుకుంటే అందుకని దేశ ప్రయోజనాలకు అనుగుణమైనటువంటి వైఖరి ఏం తీసుకుంటారు అనేటువంటి చూద్దాం. చూసిన తర్వాత దాని మంచి చెట్ల గురించి మాట్లాడు. ఓకే, రైట్. ఇక ఫైనల్గా మీరు చెప్పండి రామిరెడ్డి గారు. నిజంగా మరి ఆయన ఇప్పుడు కోటేశ్వర గారు అన్నట్టుగా ఇప్పుడు అధికారంలో మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి, సో నిజంగా రేపొద్దున సరే బంగ్లాదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉన్నదని మనకు అనవసరం, ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్ జరగాలి, దానికి ఇది చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి నిజంగానే దానివల్ల ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ కానీ ఇప్పుడు మనకున్నటువంటి చైనా దేశానికి సంబంధించి కానీ మనకి ఏ విధమైన ఎఫెక్ట్ ఉంది, దాని నుంచి మనం ఏ